అమ్మకి ఫోన్ చేసి నేను వచ్చేదాకా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అయ్యగారు ఒరే పానకాలు అయ్యా, ఎవడ్రా ఈ కొత్త ముష్టోడు? అయ్యా, శివపుత్రుల్లో విక్రమ్లో వింతగా ఉన్నాడు. అతన్ని కదపడం అవసరమా? రేయ్, గుళ్ళో మనం సీనియర్ బెగ్గర్స్. అవునవును, అందరిలో సీనియర్ సిటిజన్ కూడా మీరే. అలాంటిది వాడు సరాసరి మన పక్కనే వచ్చి ఎలా కూర్చుంటాడ్రా? ఏయ్, ఇదిగో వెళ్ళే చివరి కూర్చో. ఏయ్, నిన్నే ఈయన పట్లేదా? ఏయ్, వీడేంట్రా ఇంత వైలెంట్ గా ఉన్నాడు? నేను చెప్పాను కదయ్యా, ఆయన శివపుత్రుల్లో ఉన్నాడని. సీనియర్ అని మీరే కెలికారు. రే, ఇవాళ మంగళవారం, లేకపోతే ముష్టి యుద్ధం చేసి వాడిని మట్టి కనిపించేవాడిని. అవునా? ఆగండి, ఇదే విషయానికి చెప్తాను. కూర్చో, ఆగరా. మంగళవారం కదా, వద్దు, ముందు అడుక్కో. అయ్యా, ఇది శివాలయం, సోమవారం, మంగళవారం కాదు. భలేవాడివే, దీనికేం తక్కువ లేదు. ఎదవా అడుక్క. అయ్యా, ధర్మం చేయండి అయ్యా. అయ్యా, 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 అయ్యా. పంతులు గారు, అమ్మి ఒక్కరోజు గుడికి వెళ్లకుండా ఉంటే బాగుండేది. వాడు అమ్మని ఫాలో అవుతున్నాడు. వాడి నుంచి నేను ఎలాగైనా నిన్ను కాపాడుకుంటానమ్మా. దేవుడా, నేను గుడికి వచ్చే వరకు అమ్మకేం కాకుండా చూసుకో. స్వామి, నా కొడుకు జీవితాన్ని రోజు రోజుకు ఎందుకంత క్లిష్టంగా మారుస్తున్నావు? వాడి బుద్ధిని సరిచేసి లక్ష్మి గురించి అందరికీ నిజం చెప్పేలా చేయి స్వామి. లేకపోతే లక్ష్మి జీవితం మరింత కష్టమయమైపోతుంది. లక్ష్మి వాళ్ళ నాన్నకి మాటిచ్చినట్టు తనని త్వరలోనే నా కోడలిగా అందరూ గుర్తించేటట్టు లక్ష్మిని కరుణించు తండ్రి.
అసలు అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఇప్పుడేం చేయాలి? దేవుడా. విహారీ గారు ఇంటికి వెళ్ళారో లేదో, యమునమ్మ దగ్గర ఎవరున్నారు? పండుకి ఫోన్ చేసి కనుక్కోవాలి. హలో లక్ష్మమ్మ, పండు ఎక్కడున్నావు? నేను ఇంటి దగ్గర ఉన్నానమ్మా. పండు, విహారీ గారు ఇంటికి వచ్చారా? యమునమ్మ ఇంట్లోనే ఉన్నారుగా? యమునమ్మ ఇంట్లో లేరమ్మా. ఇంట్లో లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడు వెళ్ళినట్టు గుడికి వెళ్ళినారమ్మా. గుడికి వెళ్ళారా? ఏటైందమ్మా? యమునమ్మ గుడికి కదా వెళ్ళినారు. ఆ విషయం చెప్తే నువ్వెందుకమ్మ కంగారు పడుతున్నావు? ఇందకలు విహార్ బాబు గారు కూడా వచ్చినారు, ఆయన కూడా ఇదే కంగారు పడినారు. యమునమ్మ గుడికి వెళ్ళారని చెప్తే తోడుగా నువ్వెందుకు వెళ్ళలేదని చెప్పి నా మీద అరిచినారమ్మా. ఎప్పుడు లేదమ్మా. అందరూ ఎందుకమ్మ ఇంత కంగారు పడుతున్నారు? ఏటైందమ్మా? పండు, అది నేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను. లక్ష్మమ్మ, మీరేలా గొంతు తిరగ చాలా కంగారుగా ఉందమ్మా. నువ్వేం కంగారు పడుకో. అది కదమ్మా, యమునమ్మ గారికి ఏటైనా అపాయం ఉందా అమ్మా? ఏం లేదు పండు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడు నేను వెంటనే గుడికి వెళ్ళాలి. లక్ష్మమ్మ, ఆటో ఏటైందో ఏటో బిహార్ బాబు లక్ష్మమ్మ కంగారు పడ్డం చూస్తూ ఉంటే నాకు కాలు చేతులు ఆడట్లేదు. స్వామి, యమునమ్మ గారికి ఏ ప్రమాదం జరగక నువ్వే చూసుకోవాలి. అయ్యా అమ్మా, దానం చేయండి, ఆయన కొద్ది దానం నాకు దానం చేయండి. చేయండి. అయ్యా, నాకు దానం చేయదని నాది లాక్కుంటున్నావు. కాంపిటీషన్ అయ్యా. ఏయ్, ఏంట్రా నాతోనే కామెడీసా? చూసుకోరా. చూసుకుందాం. అమ్మా, దానం చేయండి అమ్మా. ధర్మం చేయండి అమ్మా, అమ్మా, దానం చేయండి, తెలే, అమ్మా, తెలే, తెలే. అమ్మా, ధర్మం నీ చేయండి పుణ్యం అమ్మా, ఉంటదిలే. అమ్మా, ఆయన కొద్దమ్మా, అమ్మా, 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 ఆయన దొక్కలో అయ్యో. ఉన్నాడమ్మా, ఆయనకేదు. ఏయ్, ఏడవా. ఒరేయ్, మన ఇద్దరం పోటీ పడితే పడే రూపాయి కూడా మనకి ఎయ్యర్రా. ఇదిగో వాడికి వేస్తారు. యాదవా.